రైతులకు సేవలు అందించడంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పాత్ర కీలకమైంది. రైతులకు కొత్త వంగడాలు పరిచయం చేయడంలో యూనివర్సిటీది ప్రత్యేక పాత్ర. పంటలకు సోకే చీడపీడ నుంచి తప్పించడం, అధిక దిగుబడి సాధించేలా రైతులకు సూచనలు చేస్తోంది వర్సిటీ. అలాంటి వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. 2014కు ముందు జాతీయ ర్యాంకింగ్స్లో 6వ స్థానంలో ఉన్న వర్సిటీ 2023 నాటికి 37వ స్థానానికి పడిపోయింది. రాష్ట్ర అభివృద్ధిలో వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తోంది. వ్యవసాయం, రైతులు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలో ఆశించిన స్థాయిలో పరిశోధనలు జరగలేదు. ఉమ్మడి వ్యవసాయ విశ్వవిద్యాలయం విడిపోయినప్పుడు 6వ స్థానంలో ఉన్న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2023 నాటికి 37వ స్థానానికి పడిపోయింది. 2014 నుంచి 2023 మధ్య యూనివర్సిటీలో ప్రొఫెసర్లు లేకపోవడం ఓ కారణమంటున్నారు అధికారులు. వ్యవసాయంపై పరిశోధనలు చేస్తుంది డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్. యూనివర్సిటీ కింద దాదాపు 15 రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. వాటిని సమన్వయం చేస్తూ రైతులకు కావాల్సిన పరిశోధనలు చేయాలి. రీసెర్చ్ ఎజెండాలు, రైతుల ప్రాధాన్యతలు గుర్తించి పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. ఐసీఏఆర్, ఎక్రిసాట్, అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలను సమన్వయం చేస్తూ రీసెర్చ్ జరగాలి. కానీ 10 ఏళ్ల కాలంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది యూనివర్సిటీ. డీన్ ఆఫ్ అగ్రికల్చర్ పోస్ట్ కీలకమైంది. యూనివర్సిటీ కింద 10 కాలేజీలు ఉన్నాయి. ఒక ఇంజనీరింగ్ కాలేజ్, 9 వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలను సమన్వయం చేస్తూ ప్రిన్సిపల్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్స్ ను కోఆర్డినేట్ చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన వ్యవసాయ విద్యను అందించడంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ పదవి అత్యంత కీలకమైంది. యూనివర్సిటీలో రూపొందించిన నూతన టెక్నాలజీని అందుబాటులో ఉంచడం, కొత్త వంగడాలు రైతులకు ఎలా అందాలి, రాష్ట్ర వ్యవసాయ శాఖతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. రైతాంగానికి కావలసిన టెక్నాలజీ అందించడంలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఈ శాఖ కింద 8 కృషి విజ్ఞాన కేంద్రాలు, 9 ఏరువాక కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ సమన్వయంతో విశ్వవిద్యాలయంలో రూపొందించిన వెరైటీలను రైతులకు పరిచయం చేస్తుంటుంది. కానీ 10 ఏళ్ల కాలంలో పెద్దగా రైతులకు ఈ సేవలు అందించిన దాఖలాలు కనిపించవు. రిజిస్ట్రార్తో పాటు కీలకమైన పోస్టులు అన్నింటినీ కూడా టెంపరరీ పద్ధతిలో ఇన్ఛార్జ్ల ద్వారా కొనసాగించారు. దీంతో రీసెర్చ్ ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 తర్వాత సంభవ దురదృష్టవశాత్తు కొన్ని పరిస్థితుల వల్ల విశ్వవిద్యాలయము పోషించాల్సిన పాత్ర పోషించకపోవటం, తద్వారా ఆశించిన ఫలితాలు రాకపోవటం, వీటన్నిటి ఫలితమే దాదాపుగా మనకు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉమ్మడి వ్యవసాయ విశ్వవిద్యాలయము విడిపోయినప్పుడు ఆంధ్ర భాగం గుంటూరుకి వెళ్ళిపోయింది. రాజేంద్ర నగర్లో ఉన్న ఒరిజినల్ యూనివర్సిటీ కంటిన్యూ అయిన టైంలో దేశంలో ఇది 6వ స్థానంలో నిల్చుండే. అలాంటిది 2023కి వస్తాలకే 37వ స్థానానికి పడిపోయింది. కారణాలు చాలా ఉన్నాయి, కానీ ప్రధానమైన కారణాలు ఏంటంటే ఆ పీరియడ్లో 2014-23 ప్రాంతంలో పూర్తి స్థాయి అధికారులు లేకపోవటం ప్రధానమైన కారణం. వ్యవసాయ రంగంలో అత్యంత ముఖ్యమైన రీసెర్చ్ కు నిధులు కేటాయించలేదు గత ప్రభుత్వం. 9 ఏళ్ల కాలంలో 414 కోట్ల రూపాయలు సివిల్ వర్క్స్ నిర్మాణానికి ఖర్చు చేశారే తప్ప పరిశోధనలకు పూర్తి స్థాయిలో కేటాయించలేకపోయింది. 2014 తర్వాత యూనివర్సిటీ నుంచి 70కి పైగా నూతన వంగడాలు రిలీజ్ అయ్యాయి. ఇవన్నీ కూడా 2010కి ముందు మొదలుపెట్టిన పరిశోధనల ఫలితాలు మాత్రమే. 2014 తర్వాత ఇప్పటి వరకు కొత్త రకం వంగడాలు రాలేదు. కొన్నిటిపై పరిశోధనలు కొనసాగుతున్నాయంటున్నారు అధికారులు. యూనివర్సిటీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. కొత్త వంగడాల కోసం పరిశోధనలు పెంచాలి. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇస్తోంది. కీలకంగా ఉన్న పోస్టుల నియామకంతో పాటు సదుపాయాలు కల్పిస్తోంది ప్రభుత్వం. పీజేటీఎస్ యూనివర్సిటీ వరల్డ్లో మనకి 36 పొజిషన్లో ఉంది. గతంలో 6th పొజిషన్లో ఉండేది ఆల్ ఓవర్ ఇండియాలో. మన ఆల్ ఓవర్ కంట్రీలో 6th పొజిషన్లో ఉండేది. సౌత్లో మాత్రం 1st పొజిషన్లో ఉండేది. కానీ ఈ 10 years తర్వాత ఏంటంటే దానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే పూర్తి స్థాయిలో 10 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ ఆఫీసర్లు రిక్రూట్మెంట్ లేకపోవడము,
2017 నుంచి రిక్రూట్మెంట్ లేకపోవడం, సో విద్య విస్తీర్ణ అనేది ఇవి బోధన అనేది మన పూర్తి స్థాయిలో తగ్గిపోవడం వల్ల, రీసెర్చ్ ఫండింగ్ ఇవ్వకపోవడం వల్ల, రీసెర్చ్కి అంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల మనది 6th పొజిషన్లో ఉండే ర్యాంకింగ్ 36కి వచ్చింది. కానీ మన వీసీ సారు ఒక విజన్, క్లియర్ కట్ విజన్తో రావడం వల్ల ఇప్పుడు సారు రీసెర్చ్ ఫండింగ్ అనేది పెంచడము, రీసెర్చ్ బోధన మరియు విస్తీర్ణ అనేది ఈ 3 కలిసికట్టుగా చేస్తే మన ర్యాంకింగ్, మన యూనివర్సిటీ ర్యాంకింగ్ టాప్ 10లో రావడానికి కృషి చేయడానికి సార్ సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా దానికి ప్లానింగ్ కూడా జరుగుతుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులతో ప్రత్యక్ష అనుబంధం కలిగి ఉంది. రైతులకు ఉపయోగపడేలా పరిశోధనలు చేస్తూనే జాతీయ స్థాయిలో టాప్ 10లో ఉండేందుకు కృషి చేస్తామని చెప్తున్నారు యూనివర్సిటీ అధికారులు.